ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషికి సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. నీట్ వంటి పోటీ పరీక్షలపై విశ్వాసం సన్నగిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కర్ణాటకలోని ధార్వాడ్ లోక్సభ స్థానం నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచిన ప్రహ్లాద్ జోషి ప్రభుత్వంలో నమ్మకమైన పరిపాలనా దక్షుడిగా గుర్తింపు పొందారు. గతంలో పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు పునరుత్పాదక ఇంధనం, వినియోగదారుల వ్యవహారాలు వంటి సంక్లిష్టమైన శాఖలను ఆయన సమర్థంగా నిర్వహించారు. అయితే విద్యాశాఖ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఇటీవల కాలంలో విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన చాలా మంది ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం వంటి వృత్తిపరమైన డిగ్రీలు కలిగిన వారే. దీనికి భిన్నంగా జోషి ఆర్ట్స్ పట్టభద్రుడు కావడం గమనార్హం. ఆయన 1983లో కర్ణాటక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న హుబ్బళ్లిలోని కడసిద్దేశ్వర్ ఆర్ట్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన వ్యాపార, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండేవారు. ప్రస్తుతం జోషి ముందు ఎన్నో కఠిన సవాళ్లున్నాయి. పోటీ పరీక్షల వ్యవస్థపై ప్రజల్లో సన్నగిలిన నమ్మకాన్ని పునరుద్ధరించడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని బలోపేతం చేయడం, జాతీయ విద్యా విధానం అమలును వేగవంతం చేయడం, ఉన్నత విద్యా సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడం వంటివి ఆయన తక్షణ కర్తవ్యాలు. బొగ్గు ఉత్పత్తి, పార్లమెంటరీ గణాంకాలతో పనితీరును కొలిచే శాఖలకు భిన్నంగా విద్యాశాఖ పనితీరుకు గీటురాయి వేరు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థపై వారి నమ్మకమే జోషి పదవీ కాలానికి అసలైన రిపోర్ట్ కార్డుగా నిలవనుంది. భారత రైల్వే చరిత్రలో